శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో తులారాశి వారి జాతకులు మామూలుగా లేదు. మీకు ఒక స్త్రీ వల్ల డబ్బులు అధికంగా వస్తాయి, సంపాదించే మార్గాలు తోస్తాయి. మీ జీవితం చాలా వరకు ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారిపోతుంది. ఇది అక్షర సత్యం. 2025 సంవత్సరంలో ఖచ్చితంగా తులారాశి జాతకుల ఫలితాల్లో పుణ్య ఫలితాలనే చెప్పాలి. అసలు ఏం జరగబోతుంది తెలుసా? తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలా ఉంది, వీరి యొక్క విధానం, ఆదాయ విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు కష్ట జీవులండి. కుటుంబ బాధ్యతలు పట్టుకుని పోరాడుతుంటారు. డబ్బే కావాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ జాతకంలో ఉండవలసిన వారు కొన్ని కోట్లు సంపాదిస్తారు. కాబట్టి డబ్బు గురించి ఎక్కువగా ఆశించరు. ఎక్కువగా బంధుమిత్రులతో, స్నేహితులతో, బంధువులతో, మిత్రులతో, సంబంధించిన వాళ్లతో ఐకమత్యంగా, అభిమానంగా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే తత్వం కలిగిన వారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో నూతన పనులు, నూతన కార్యాలు, ఉద్యోగ విశేషాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. వీళ్లకి ఏలిన నాటి శని ఎన్ని రోజులు వీరిని ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకుండా వీళ్లని చేసేసింది. వీరు మనశ్శాంతి కోల్పోయారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో తులారాశి వారికి అన్ని పనుల్లో ఎదుగుదల ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసు అనేది ఇప్పటి వరకు వాళ్లకి నికరం అనేది లేకుండా పోయింది. ఇలా మీరు నికరంగా లేక స్టాండర్డ్ గా, అంటే మీరు కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. 15 నిమిషాలు ఏం చేస్తారో వారికే అర్థం కావడం లేదు. ఆ తర్వాత ఆలోచిస్తే గనక ఏం చేశామా అని బాధపడుతూ ఉంటారు. అంటే మొదటి 15 నిమిషాల్లో ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని తెలుసుకుని బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి వ్యాపార రంగంలో చూస్తే గనక ఈ సంవత్సరంలో అతివేగంగా కొన్ని బిజినెస్ లు డెవలప్మెంట్ కావాల్సినవి, కొన్ని చేంజెస్ లు కావాల్సినవి. కాబట్టి వీళ్లు చేసే దానిలో పార్ట్నర్షిప్ గా కొన్ని చేయాల్సి వస్తుంది. కొన్ని సొంతంగా కొన్ని బిజినెస్ లు చేయాల్సి వస్తుంది. దాంట్లో కూడా వ్యాపారదారులు కూడా అభివృద్ధి వచ్చే మార్గాలే చాలా వరకు కనిపిస్తున్నాయి. ఉద్యోగ పరంగా చూస్తే గనక కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఉద్యోగదారులకు, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్లకి, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్లకు, అలాగే కొన్ని డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారికి కూడా కొన్ని ప్రమోషన్ మార్పులు, కొన్ని చేంజెస్ మార్పులు దగ్గరలోనే కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఒక స్టేట్ కాకుండా అంటే ఇంకొక స్టేట్ కి వెళ్లే యోగం కూడా వీరి జాతక విధానాల్లో కనబడుతూ ఉన్నాయి. అలాగే రాజకీయంగా చూస్తే గనక ఫలితాలు చూసుకుంటే ముఖ్యంగా చాలా వరకు వీళ్ళు ఎన్నో రోజుల నుండి నమ్ముకున్న రాజకీయ ఫలితాల్లో ఎన్నో రోజులు సాధించిన ఒక మలుపును ఇప్పుడు రాబోతూ ఉన్నది. ఈ యొక్క మలుపులో ఎన్నో రోజుల నుంచి రానటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. మంచిగా రాజకీయ రంగంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు, అభివృద్ధి జరగబోతున్నాయి. అది కూడా మీ ద్వారా ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామంలో కూడా, అంటే ఒక వీధిలో కూడా చేయవలసినటువంటి రాజకీయం వాళ్ళు కూడా అందరికీ ఇప్పుడు రాబోయే కొన్ని ఎలక్షన్స్ ఉంటాయి కదండి. ఆ యొక్క ఎలక్షన్స్ లో వీధి వీధిన మీ పేరు అనేది మారుమోగబోతోంది. అది చిన్న పదవి అయినా పెద్ద పదవి అయినా, అంటే సర్పంచ్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, లేకపోతే గనక ఎమ్మెల్యే, ఎంపీ, ఇలా ఏ స్థాయి, పై స్థాయి అయినా కూడాను మంచిగా మీ పేరు మారుమోగబోతుంది అని చెప్పుకోవచ్చును అన్నమాట. అన్నింటిలో విజయాలు, విజయవంతమయ్యే మార్గాలు అయితే
తోస్తున్నాయి. ఈ యొక్క సంవత్సరంలో రియల్ ఎస్టేట్ లో కూడా చాలా వరకు చాలా అద్భుతాలు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు ఊహించని భూమి విషయాల్లో కూడాను మార్పులు, చేంజెస్ అనేవి పెద్ద పెద్ద బిల్డింగులు కన్స్ట్రక్షన్ కూడా కొన్ని ఈ సంవత్సరంలో చాలా వరకు అభివృద్ధి పొందే యోగాలు కూడా ఈ యోగంలో కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చూస్తే గనక విద్యార్థులకు కూడాను ఈ యొక్క సంవత్సరంలో విద్యలో కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి విద్యలో కూడా కొన్ని రంగాల్లో కొన్ని ఇబ్బందులు, కొన్ని విదేశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. విద్యాపరంగా జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధ చేసి ఆగిపోయినట్లయితే గనక చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి మీ బంధుమిత్రులతో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరంలో బంధుమిత్రులతో కొన్ని లేనిపోని చికాకులు అనేవి, చిక్కులు విధానాలు కూడా కొన్ని రాబోతున్నాయి. మీ బంధువులతో కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. మీ యొక్క మంచి పేరును కూడా దాన్ని చెడ్డ పేరుగా మార్చి లేనిపోని నీలాప నిందలు మీ మీద కొన్ని బంధువులు సృష్టించేసి మిమ్మల్ని అధోగతి పాలు అంటే మిమ్మల్ని బాధపెట్టి మీ కుటుంబం మొత్తాన్ని కూడా అధోగతి పాలు చేయాలని చాలా మంది చూస్తున్నారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనేది చేసినా, ఏ పని అనుకున్నా, ఏ కళ్యాణం చేసుకున్నా, ఎవరిని ప్రేమించినా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అతి జాగ్రత్తే చాలా ముఖ్యమో. ఏమీ కాదులే అనుకుని మీరు ప్రేమించారు అనుకోండి, లేనిపోని దానిలో చికాకుల్లో ఇరుక్కుపోతారు. దాంతో పాటుగా మీరు మీ యొక్క కళ్యాణ యోగం కూడా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి కళ్యాణ యోగ బంధం చూసుకుంటే అతి వేగంగా కనిపిస్తోంది. కళ్యాణ ప్రాప్తి ఊహించని విధం ప్రకారం ఏ విధంగా ఊహించుకుంటారో కళ్యాణం విషయంలో అదే విధంగా మీకు కరెక్ట్ గా ఈ సంవత్సరంలో చాలా బాగా సెట్ అవుతుంది. కొత్త ఫలితాలు అయితే కొన్ని పొందుకుంటారు. మరి సంతానందారులకు సంతానం రావాల్సిన వాళ్ళు కూడా మీరు అనుకున్నట్లుగా అనుకున్న సమయానికి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ యొక్క సంవత్సరంలో తులారాశి వారు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని పట్టుకున్నా, ఎక్కడికి వెళ్లినా కూడా దేనికైనా కూడా పెద్దవారి యొక్క ఆశీర్వాదం చాలా వరకు ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. పెద్దవాళ్ల మాటే వినడం అనేది కాదు, మీ డైరెక్షన్ కూడా మీరు కొన్ని తీసుకోవాలి. మీ జాగ్రత్తలు మీరు పడకుండా అన్నింటికీ పెద్దవాళ్లు అంటే మళ్లీ మీరు ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి పెద్దవారి యొక్క మాట పరిగణలోకి తీసుకోండి. మీ మాట కూడా గ్రహించుకోండి. మీరు ఏ పని చేసినా ఈ సంవత్సరంలో పెద్దవాళ్ల డైరెక్షన్ తీసుకోవాలి. మీ డైరెక్షన్ లో మీరు వెళ్ళాలి. మీకు నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద విధానాలు అయితే రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో మీరు ఊహించని ఒక స్థాన ప్రాప్తి రాబోతుంది. అంటే ఒక ఇల్లు లాంటిది కావచ్చు, ఒక బిజినెస్ పరంగా కావచ్చు, మీరు చేసే పని ఏ ఫీల్డ్ అయినా కానీ ఆ యొక్క ఫీల్డ్ నుండి మీకు ఒక మంచి స్పందన రాబోతోంది. ఈ సంవత్సరంలో ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. ఊహించని అదృష్టం కూడా మీకు పట్టబోతుంది. అది కూడా మీరు కూర్చున్న దగ్గరకే మీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తప్పకుండా ప్రాప్తి కలిగించే యోగమైతే ఈ సంవత్సరంలో తులారాశి వారికి పట్టబోతోంది. అది మీ జాతకంలో ఉంది కాబట్టి జాతక విధానంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే జాతకంగా కనిపిస్తుంది. దానికి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, మరి ముఖ్యంగా పూజా బలం ఎలా ఉంది అంటే గనక మీరు చేయాల్సిన పూజ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఆయన కలియుగ దేవుడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. కావున మీరు ఏమిటంటే గనక 7 శనివారాల పాటు మట్టి ప్రమిదలో కాకుండా బియ్యం పిండితో తయారు చేసిన ఒక ప్రమిదను తయారు చేసేసి అందులో 7 వత్తులు వేసుకొని మీరు ఏమిటంటే గనక స్వామివారిని పూజించండి. అంటే 7 వత్తులు వేసి దీపం వెలిగించి స్వామివారిని పూజించండి. దాంట్లో నువ్వుల నూనె కానీ, మంచి నూనె కానీ, ఆముదం కానీ లేదా ఈ 3 అయినా కానీ పోసి మీరు దీపాన్ని వెలిగించినట్లయితే గనక అంటే మీ మీద ఉండవలసినటువంటి నెగటివ్ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇలా దీపం వెలిగిస్తే ఆరోగ్యం బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో 100% కూడా విజయవంతమయ్యే మార్గాలు మీకు అతి దగ్గరలో వస్తాయి. కాబట్టి మీ కార్యక్రమాలు, మీ ప్లానింగ్, మీ యొక్క ఐడియాలు ఎదుటి వాళ్ళకి మీరు అస్సలు చెప్పొద్దు. నల్ల వస్త్రాలు ఈ సంవత్సరంలో ధరించకుండా కాస్త జాగ్రత్త పడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.